నమస్కారం మిత్రులారా. ఈరోజు వెలుగులో చూసుకున్నట్లయితే ఆక్రమణల నుంచి ఆధీనంలోకి కబ్జాల చెర విడుతున్నటువంటి ప్రభుత్వ భూములు హైడ్రా సాయంతో స్వాధీనం చేసుకుంటున్నటువంటి సర్కార్. కొండాపూర్లో హైడ్రా బిగ్ ఆపరేషన్. ఇక కొల్డ్రీఫ్ సిరప్ వాడొద్దు, తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ DCA ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దగ్గుమందు తీసుకున్న చిన్నారులు మరణించారని వార్తలు రావడంతో ఈ నిర్ణయం తీసుకుందని అయితే దీనికి సంబంధించినటువంటి కోల్డ్రీఫ్ దగ్గు సిరప్ వాడొద్దని అయితే మనకు సంబంధించినటువంటి DCA నిర్ణయం తీసుకున్నట్లయితే ఒక వార్తా కథనం మీద ఇచ్చారు మిత్రులారు. రేషన్ డీలర్లు అర్హులే. సర్పంచ్, వార్డు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థుల అర్హతలు, నామినేషన్, డిపాజిట్, వ్యయ పరిమితులపై రాష్ట్ర ఎన్నికల సంఘం గైడ్లైన్స్ ఇచ్చింది. రేషన్ డీలర్తో పాటు సింగరేణి, RTCలో కింది స్థాయి సిబ్బంది పోటీ చేయవచ్చు అని అయితే ఇక వాస్తవానికైతే వ్యయ పరిమితులు ఇచ్చింది, కానీ వ్యయ పరిమితులు దాదాపు సర్పంచ్ అభ్యర్థికి ఆ జనాభా ప్రాతిపదికను బట్టి 1,50,000 నుంచి 2.5 లక్షల వరకు ఖర్చు చేసుకోవచ్చు అని. 5,000 జనాభా దాటితే 2 లక్షల పైచీలకు అనుకుంటా, 2.5 లక్షల పైచీలు. 5,000 జనాభా లోపు ఉంటే మాత్రం 1,50,000. కానీ అయ్యే ఖర్చు 1,00,00,000 పోటీ వస్తే 2 కోట్లు కూడా అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఒక వార్డు మెంబర్కే 1,00,00,000 ఖర్చు, ఎంపీటీసీకి ఒక 10 నుంచి 20 లక్షల ఖర్చు, జడ్పీటీసీకి ఒక ₹1 కోటి, సర్పంచ్కి 60 లక్షలు, 70 లక్షలు. అది పోటీని బట్టి, దాని జనాభాను బట్టి అయితే విపరీతమైనటువంటి ఖర్చులు మిత్రులారా. ఏది ఏమైనా సరే స్థానిక ఎన్నికల్లో నీతిగా నిజాయితీగా అయితే ఓటేయండి మిత్రులారా. ఎందుకంటే ఒక ₹70 కోటి పెట్టినటువంటి వ్యక్తి మళ్ళీ అది అతని ఆలోచన విధానం అంతా వేరే తిరిగి ఉంటుంది అనమాట. సర్వీస్ చేయాలని అనుకునేటువంటి వ్యక్తులకు మీ గ్రామాల్లో మీకు అర్థమైపోతుంటుంది అనమాట. ఏ వ్యక్తి ఎలాంటి వాడు, అతని మనస్తత్వం ఏంటి, అతని ఆలోచన విధానం ఏంది, అతనికి సర్వీస్ చేయాలని ఉందా, లేకపోతే రాజకీయాల్లోకి డబ్బులు దోచుకుందామని వచ్చాడు అయితే అనేక రకాల మీకు గ్రామంలో పూర్తిగా అవగాహన ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నచ్చినటువంటి వ్యక్తికి ఓటును మాత్రం నోటుకు అయితే అమ్ముకోకుండా పారదర్శకంగా ఓటు వేసి గ్రామాన్ని అయినా, మన గ్రామం బాగుంటేనే మన దేశం బాగుంటుంది. కాబట్టి గ్రామంలో ఎన్నుకునేటువంటి సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, వార్డు మెంబర్లు అయినా పారదర్శకంగా నీతిగా నిజాయితీగా ఓటేసి అయితే మంచి వ్యక్తులను ఎన్నుకోండి. మంచి ఆలోచన విధానం ఉన్నటువంటి సర్వీస్ చేసినటువంటి వ్యక్తులను ఎన్నుకోవాలైతే నా యొక్క ఉద్దేశం మిత్రులారా. ఇక RRR నార్త్ అలైన్మెంట్లో నో చేంజ్. తులం బంగారం 1,20,000. ఇక వాళ్ళు శంకుస్థాపనలకే పరిమితం, మేము పనులు చేస్తామని అయితే మంత్రి వివేక్. అరేబియా సముద్రంలో పాకిస్తాన్ పోర్ట్ నిర్మాణం కోసం అమెరికాతో సంప్రదింపులు. పాస్నీలో లభించే కీలక ఖనిజాల రవాణా కోసం ప్లాన్. అమెరికాలో తెలంగాణ స్టూడెంట్ హత్య. ఇక 6 గంటలు డేంజర్. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల మధ్య ఎక్కువ రోడ్డు ప్రమాదాలు. ఏటా నమోదవుతున్నటువంటి యాక్సిడెంట్లు 90%, 75% ఆ టైంలోనే. ఇళ్లకు చేరే క్రమంలో నిర్లక్ష్యం, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడే కారణాలు. ఇక రోజు 40 బైక్ ప్రమాదాలు, 11 మంది దుర్మరణం. SCRB నివేదికలో వెల్లడి. ఇక ఈనాడులో చూసుకున్నట్లయితే శ్రమ ఏవ పూజ్యతే, ITIలో ఆత్మనిర్భర్ భారత్ వర్క్షాపులు. చలాలపై నిర్లక్ష్యం చెల్లదిక. 5కు మించి ఉంటే లైసెన్స్ రద్దు. 45 రోజులకు చెల్లించకపోతే వాహనం స్వాధీనానికి అవకాశం. కేంద్ర రవాణా ముసాయిదా ప్రకటన విడుదల. సిటీ బస్సుల్లో అదనపు ఛార్జీలు. 5 నుంచి 17 లోపు ఉచితంగా ఏడాది పాటు ఆధార్ అప్డేషన్. ఇక కల్తీ దగ్గు మందులపై కొరడా. సిటీ బస్సు ఛార్జీల పెంపు. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో వడ్డన. ఎన్నికల నిర్వహణపై తెగని పంచాయతీ. హైకోర్టులో ఒక పిటిషన్ విచారణలో ఉండగా సుప్రీంలో మరో పిటిషన్. అన్ని పార్టీలకు అగ్ని పరీక్ష. అటు స్థానికం, ఇటు ఉప ఎన్నిక. జూబ్లీహిల్స్లో అభ్యర్థి ఎంపిక అధికార పార్టీకి అతిపెద్ద సమస్య. ఇక RRR అలైన్మెంట్ మారదు. 2 నెలల్లో ఉత్తర భాగం టెండర్ల ప్రక్రియ ప్రారంభం. జనాలను కూడగట్టి వారి ప్రాణాలను పణం పెట్టి ఇటీవల విజయ్ తమిళనాడులో కరువులు నిర్వహించినటువంటి ఒక రాజకీయ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట కారణంగా 40 మందికి పైగా మరణించడం, ఎంతోమంది గాయాల పాలు కావడం తెలిసిందే. ఇటువంటి సంఘటనలు జరిగిన వెంటనే రాజకీయ పార్టీలను రద్దు చేయడం, సంస్థలను రద్దు చేయడం, ప్రభుత్వాలను అధికారుల నుంచి దించడం నిజంగా జరిగితే ఇప్పటివరకు స్వతంత్ర భారతదేశంలో రాజకీయ కుంభమేళాలు, మత సంబంధమైన కుంభమేళాలు ఇప్పటిదాకా జరిగిన ఘటనల కారణంగా పలు పార్టీలు రద్దయి ఉండేవి, పలు ప్రభుత్వాలు కూలిపోయి, పలు సంస్థలు మూతపడవలసి ఉండేవి. ఈ ఆంధ్రప్రభలో చూసుకున్నట్లయితే BC రిజర్వేషన్ల పంచాయతీ సుప్రీంకోర్టుకు పిటిషన్ దాఖలు. రేపు విచారణ అయితే ఇచ్చారు మిత్రులారా. ఏది ఏమైనా సరే స్థానిక ఎన్నికల మీద చాలా వరకు అయితే అనుమానాలు ఉన్నాయి. జరుగుతాయా జరగవు, ఒక డైలమాలు అయితే ఉన్నారు. ఏది ఏమైనా సరే అభ్యర్థులు అయితే ఒక 8వ తారీఖు వరకు అయితే వేచి చూడాలి. ఖర్చు పెట్టే ముందు అయినా రిజర్వేషన్ మారేటువంటి అవకాశం కూడా ఉందని అయితే మేధావులు
మనకు ఈ వార్తాపత్రికల్లో వార్తలు వచ్చినటువంటి ఈ కేసుల ఆధారంగా గతంలో జరిగినటువంటి ఈ ఈ రిజర్వేషన్ క్యాప్ ఏదైతే ఉందో ఆ కేసుల ఆధారంగా అయితే ఇవైతే ఎక్కువ శాతం అయితే మనకు జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపించట్లేదు. 50% లోపు మళ్ళీ ఒక కొత్త రిజర్వేషన్ ఇచ్చి ప్రభుత్వం ప్లాన్ బి పార్టీ తరపున బీ ఫారాలు ఇచ్చి పార్టీ తరపున ఇచ్చేటువంటి విధంగా 42%, అలాగే అన్ని రాజకీయ పార్టీలను కూడా ప్రతిపక్ష పార్టీలను కూడా 42% ఇవ్వాలని కోరేటువంటి విధంగా అయితే ప్రభుత్వం ఆలోచనలో ఉంది. చూడాలి మరి స్థానిక ఎన్నికలు మరి ఆలస్యం అయితే లేకపోతే కోర్టులో హైకోర్టులో విచారణ అయిన తర్వాత ఏ విధంగా అయితేనైతే అప్పటి వరకు ఒక అనుమానంగానే ఉంది. ఇక బోనస్ బకాయి 1159 కోట్లు. గత యాసంగ సన్నవడ్ల బోనస్ ఇప్పటికి రైతన్నకు అందని వైనమని అయితే ఒక వార్తా కథనం అయితే ఇచ్చారు మిత్రులారా. ఇక కేసులంటూ ఖాతా ఖాళీ చేస్తారు. అమెరికాలో కాల్పులు, హైదరాబాద్ మృతి. బోర్లు ఉప్పొంగంగా భారీ వర్షాలతో బోర్ల నుంచి ఉబ్బుకొస్తున్నటువంటి భూగర్భ జలాలు, పొంగిపోరుతున్నటువంటి వ్యవసాయ బావులు. ఈసారి అయితే మంచి వర్షాలు అయితే పడ్డాయి. ఇక భూగర్భ జల వనరులకు అయితే కొదవలేదు ఈ వేసంగి వరకు. చూడాలి మరి ఈ మధ్య మళ్ళీ ఒక నవంబర్లో డిసెంబర్లో కానీ ఒక మంచి వర్షం పడితే ఈ వేసంగి పొలాలకు కూడా నీటి ఇబ్బంది లేదు మా దగ్గర ప్రాంతంలో. కానీ ఈ బోర్లు ఎక్కువైపోయి పొలం విస్తీర్ణం కూడా ఎక్కువైపోయింది కాబట్టి ఎంత వర్షాలు పడ్డా ఎన్ని భూగర్భ జలాలు పెరిగినా కూడా మార్చి ఏప్రిల్ వచ్చేసరికి భూగర్భ జలాలు బోర్లు అయితే అడుగంటిపోతున్నాయి. ఈసారి అయితే పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం సాధారణ కన్నా మంచి వర్షపాతం అయితే పడ్డది. చూడాలి మరి ఏదేమైనా సరే వేసంగిలో కొంచెం నీటి షార్టేజ్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది మిత్రులారా.